100 రోజులో ఏడాదో ఇవన్నీ అమలు కాకపోతే ప్రజలందరూ తిరగబడతారంట. సో ఆ తిరగబడితే పులి కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉందంట. పులి బయటకు వస్తే మా ఆల్రెడీ దానికి పులికి బోన్ రెడీ ఉంది, వల రెడీ ఉంది, తీసుకుపోయి దాంట్లో పడేస్తాం. ఆ. వీళ్ళు జైలుకు పోవడం ఖాయం, ఆ. వీళ్ళు చేసిన దోపిడీ బయటికి రావడం ఖాయం. కేటీఆర్ ఏ జైలుకు పోతారో ఊచ లెక్క పెట్టే పరిస్థితి రాబోతున్నది. హరీష్ రావు జైలుకు పోవడం ఖాయం. మీరు చేసినటువంటి దోపిడీ బయటికి వస్తుంది. దోపిడీ కంటే ఇంకేమైనా కొత్త పదం చూడాలి వీళ్ళ కోసం, అది కూడా సరిపోయేటట్లు కాళేశ్వరంపై చర్యలు ఉంటాయా మరి? 100% అవినీతి చేసిన వాళ్ళని లోపలేస్తామని ఖచ్చితంగా ఉంటాయి. కాళేశ్వరం ఒక్కటే కాదు, ఏ శాఖలో ఎవడెవడు ఎంత తిన్నాడో అవన్నీ కక్కిచ్చి రికవర్ చేసి ప్రజాస్వామ్యం జమ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మా పార్టీ అది చేస్తుంది, మా ప్రభుత్వం అది చేస్తుంది. లోక్సభ ఎన్నికల్లో ఎవరెవరు ఫైట్? మీకు బీజేపీకా, మీకు బీఆర్ఎస్కా? అసలు మాకు ఫైటే లేదు ఇంకోళ్ళతో, 1 సైడెడ్ ఉన్నాయి. ఇక్కడ 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఏం చేసింది బీజేపీ? ప్రజలకు ఒక్కొక్కళ్ళ అకౌంట్కు 15 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇస్తాడు. ఇయ్యలే కదా. ఆయన చేసినటువంటి పని ఏమీ లేదు, ప్రయోజనం ఏమీ లేదు. దాంతో ఏం వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ. కాబట్టి నోట్ల బందీ అయితే పైసలు వచ్చేస్తాయి అన్నాడు ఆయన. నోట్ల బందీ చేసిండు, జనాలకు మేలుగాలే, 273 మంది చనిపోయినరు. వచ్చిందేం ప్రయోజనం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 17కు 17 సీట్లు ఇక్కడ గెలవబోతున్నది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు ఖచ్చితంగా గెలుస్తాం. టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ దరిదాపుల్లో కూడా లేవు. కానీ లోక్సభ ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు కదా. లోక్సభకు వచ్చేసరికి కొంత బీజేపీ ఫేవర్గా ఉంటుందని కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అయిపోయింది. ఎట్లా ఉంటుంది ఫైట్ అంటున్నాను నేను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేట్కు పరిమితమైనటువంటి పార్టీ కాదు. భారతదేశంలో ఉన్నటువంటి 545 స్థానాల్లో పోటీ చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి పార్టీ. బీజేపీ పార్టీ అయినా కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళకు కొన్ని బూతుల్లో కార్యకర్తలే లేరు, కొన్ని రాష్ట్రాల్లో రిప్రజెంటేషన్ లేనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి వాళ్ళకి. తమిళనాడు ఉందనుకో బీజేపీ ఏడు ఉంటుంది, కేరళ ఉందనుకో బీజేపీకి అడ్రస్ ఏడు ఉన్నది, కర్ణాటక ఉందనుకో బీజేపీకి మాకు ఫైట్ ఉన్నటువంటి పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ ఉందనుకో బీజేపీ ఏడు ఉన్నది, తెలంగాణలో కూడా అదే పరిస్థితి వాళ్ళది. లాస్ట్ టైం పరిస్థితి వేరు, ఇవాళ పరిస్థితి వేరు. రెండోది, ఇక్కడ కేసీఆర్ గత 10 సంవత్సరాల్లో ఎట్లయితే అధికారంలో ఉండి అధికార దుర్వినియోగాన్ని పాల్పడి దోసుకున్నాడో సేమ్ పనిని ఇలా బీజేపీ దేశంలో అధికారంలో ఉండి ఆ పని చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క 45 సంవత్సరాల క్రితం ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందో ఆ పరిస్థితి తీసుకెళ్ళి 1 కాదు 2 కాదు 18 కోట్ల మంది దరిద్ర దిగువని నెట్టేసినటువంటి పరిస్థితి ఉంది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు దాదాపు 20 కోట్ల ఉద్యోగాలు రావాలి, 15 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వ రంగ సంస్థల్లోనే 65 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది, భర్తీ చేయాలన్నటువంటి స్థితి ఇవాళ భారతదేశంలో ఉంది. కాబట్టి మోడీ ప్రధానమంత్రిగా పూర్తిగా ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్యూర్ను డైవర్ట్ చేయడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని దిక్కు మతం దిక్కు చెప్తారు. నీ ఆర్థిక పరిస్థితి ఎట్లా మారింది, నీ జీవన ప్రమాణాలు ఏం పెరిగినాయి, మేము 10 సంవత్సరాలుగా ఏం చేసినాం అనే దమ్ము ధైర్యం ఉంటే బీజేపీకి అవి చెప్పమని చెప్పండి.